హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను సిద్ధగౌని సురేషన్ మేనం శ్యామ్తో కలిసి ఇక మొత్తం మీద అంటే ఇక్కడ మెడికల్ కాలేజీలో కానీ తర్వాత ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలలో కానీ ర్యాగింగ్ అనేటువంటిది వికృత రూపం దాల్చింది. ఒక్కొక్కడు బట్టలు ఇప్పమని, తర్వాత ఇట్లా వేయమని, బెంచ్ మీద ఎక్కి డ్యాన్స్ చేయమని, లేకపోతే ఇట్లా వేయమని, లేకపోతే నాకు ఐ లవ్ యూ చెప్పమని, వాడు గుండు కొట్టమని, తర్వాత నువ్వు ఆడవాళ్ళ బట్టలు వేసుకోమని ఈ లంగలంగ కథలని పడతా ఉన్నారు. ఇటువంటి కొడుకుల్ని మొత్తం ఇక్కడ కింద వండబెట్టి తొక్కి నార తీయాలి ఒక్కొక్కరిని. ఎందుకనంటే ఈ ర్యాగింగ్ తోటి అంటే ర్యాగింగ్ అంటే ఎట్లుండాలి అసలు యాక్చువల్గా ఎట్లుండాలంటే పరిచయ వేదిక లాగా ఉండాలి. ఒకరినొకరు పరిచయం చేసుకుంటట్టు ఉండాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నీ నేపథ్యం ఏంది, నీ పరిస్థితి ఏంది, ఆ విషయాలు తెలుసుకునేటట్టుగా ఉండాలి. ఒకరికొకరు పరిచయం ఉంటట్టుగా ఉండాలి. కానీ ఒక్కొక్కడు నిజంగా చదువుకోవడానికి వచ్చిందిరా పీక్తానికి వచ్చిరా కొడుకులారా ఒక్కొక్కరిని నిజంగా మొత్తం పెట్టి తొక్కాలి ఒకరిని. ఇది మన తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం ఇదే వ్యవస్థలో ఉంది. మెడికల్ కాలేజ్లో అయితే మాఫియా, ర్యాగింగ్ మాఫియా నార్మల్గా లేదు. చాలా దారుణమైన పరిస్థితులు. బిల్డింగ్ల పైనుంచి దూకి ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ర్యాగింగ్ రక్కసి ఏ విధంగా పాతుకుపోయిందో మీరు చూడొచ్చు. నేను ఉస్మానియా సిటీలో ఉన్నప్పుడు నేను మొన్నటి వరకు ఉన్నప్పుడు అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అక్కడ ఏది గాంధీ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. మెడికల్ కాలేజ్ సీట్ వచ్చిన తర్వాత అంటుండు అది అన్న అక్కడ కొంచెం ర్యాగింగ్ ఉంటుందంట అని అన్నాడు. నిజంగా చెప్పాలంటే గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ లేదు, అంటే అటువంటి పరిస్థితులు లేవు. తర్వాత ఇక్కడ ఉస్మానియాలో కానీ లేకపోతే ఇక్కడ నిమ్స్లో కానీ ఇటువంటి పరిస్థితులు లేవు. కానీ కొన్ని ప్రైవేట్ కాలేజీలలో తర్వాత ఇంకొన్ని చోట్ల రకరకాలుగా ఇష్టం వచ్చినట్టుగా ఇవి లంగకథలన్నీ పడతా ఉన్నారు. అరే మీరు చదువుకుంటేందుకు వచ్చిరా, లేకపోతే మీరు ఏమైనా రాక్షసులా, లేకపోతే మీరు ఏమైనా సైకోలా, ఏంద్రబ్బాయి మీద ఏంది? ఇదే కాకుండా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలలో ఆడపిల్లని నువ్వు డ్యాన్స్ చేయి, ఐ లవ్ యూ చెప్పు, నువ్వు బీరు తాగు, బంగారము తొంగారం, ఇదంతా ఇంకా దారుణమైన పరిస్థితులు ఏంటంటే వాడికి పాపం డ్రైవింగ్ రాదు, వాడికి బండి ఇచ్చేసి బ్రేకులు తీసేసి నువ్వు పోరా అని చెప్తాడు. 60 స్పీడ్ పోవాలి, పడాలి, సావాలి. వాని అయ్య దగ్గరికి పోయి 4 గుంజి కొడుకుని ఒక్కొక్కరిని మొత్తం నార తీసి పడేసేయాలి. ఎందుకనంటే దీనిపైన ప్రభుత్వం కానీ తర్వాత ఇక్కడ ఏది కాలేజీ యాజమాన్యాలు కానీ ఇటు తల్లిదండ్రులు కూడా, తల్లిదండ్రుల పెంపకం ఏమవుతుందంటే మా పిల్లగాడు మొగోడు కాబట్టి ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటారు. మొగోడు మీ పని చేస్తారు లాస్ట్కి వస్తే మగ పిల్లగాడు అని చెప్పేసి. అంటే కొంతమంది ఆడపిల్లలు కూడా ఇట్లా చేస్తూ ఉన్నారంట. ఆడపిల్లలు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ర్యాగింగ్ చేసిన ఒక్కొక్కరిని నార తీయాలి. ఈ ర్యాగింగ్కి సంబంధించి ప్రత్యేకంగా ర్యాగింగ్ రక్కసికి సంబంధించి ప్రత్యేక కథనాన్ని వేసింది దిశ దినపత్రిక. అదేందో ఒకసారి మనం చూద్దాం. ర్యాగింగ్ రక్కసి విద్యార్థుల పాలిట పెను విషాదం, చట్టాలున్న ఆగని ఆకృత్యాలు, నల్లగొండలో 4గురిపై చర్యలు, ఖమ్మంలోనూ వెలుగు చూసిన ఘటనలు ఎన్నెన్నో. అసలు ఏం జరుగుతుంది ఒక్కసారి చూద్దాం. ఒకటి ఏంది, ములుగు జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇక హెయిర్ స్టైల్ విషయంలో అతడిని సీనియర్లు హెచ్చరించారు. వారు చెప్పిన విధంగా ఆ విద్యార్థి ట్రిమ్మింగ్ చేయించుకుని కళాశాలకు వచ్చాడు. ఆ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్ ఆ స్టూడెంట్ కటింగ్ బాగాలేదని సెలూన్కు తీసుకెళ్లి గుండు కొట్టించాడు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ ఆ విద్యార్థి ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ప్రిన్సిపల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్ను ర్యాగింగ్ కమిటీ బాధ్యతల నుంచి తప్పియడం కాదు, వాడిని కూడా తోలు వానికి గుండు కొట్టియాలి. వానికి గుండు కొట్టించేసి వాని ముక్కు నేలకు రాపియాలి కొడుకుని. వాడు ప్రొఫెసర్ ఏంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏంది వీడు. ఇక 2 నల్లగొండ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీలో సీనియర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ కు పాల్పడ్డారని జూనియర్ విద్యార్థులు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీ 4గురిని బాధ్యులుగా పేర్కొంటూ జిల్లా కలెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కు నివేదిక ఇచ్చింది. దీంతో ఆ 4గురు కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు. ఇవన్నీ ఇట్లుంటే అసలు యాక్చువల్గా ర్యాగింగ్ ఏంటిది దానికి ఫస్ట్ చూద్దాం. అది అయితే ర్యాగింగ్ తీవ్రమైన అంశం. దీనిపై చట్టాలు మారుతున్నాయి, అయితే శిక్షలు పడుతున్నాయి. కానీ విద్యార్థుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఈ వికృత చర్యలు మాత్రం ఆగడం లేదు. అనేక కాలేజీల్లో ఈ భూతం స్టూడెంట్స్ను వెంటాడుతూనే ఉన్నది. సీనియర్లు జూనియర్లను వేధించడం, ఇక శిక్షలు వేయడం, హేళన చేయడం, వివిధ రకాల పనులు అప్పగించడం వంటివి అనేక ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని ఘటనలు బయటపడగా ఇంకొన్ని ఘటనలు అక్కడికక్కడే మేనేజ్ చేసేస్తున్నారు. అయితే ర్యాగింగ్ చేస్తున్న వారు పట్టుబడి వారికి శిక్షలు పడుతున్నా ఈ చర్యలు మాత్రం ఆగడం లేదని చెప్పేసి మొహమ్మద్ నిసార్ చెప్తున్నారు. ర్యాగింగ్ చరిత్ర చూద్దాం. ఫస్ట్ ర్యాగింగ్ కు సుదీర్ఘమైన చరిత్ర ఉన్నది. 378 BCలో గ్రీన్ ఫిలాసఫర్
ప్లేటో అకాడమీలో ఈ ర్యాగింగ్ ఉండేదట. కొత్తగా వచ్చిన విద్యార్థులను సరదాగా ఆట పట్టించేవారట. అయితే ర్యాగ్ అనే పదానికి తిట్టడం లేదా శుతిమెత్తగా మందలించడం అని అర్థం. ప్లేటో కాలంలో దీనిని పెనాలిజం అని పిలిచేవారట. ఇక అగ్రరాజ్యం అమెరికాలో 1984లోనే ర్యాగింగ్ మొదలైందట. 1973లో న్యూయార్క్లో విద్యార్థి సైతం బలైనట్టు రికార్డులున్నాయి. యూరోప్లో 18వ శతాబ్దంలో ర్యాగింగ్ యూనివర్సిటీలకు చేరింది. శ్రీలంకలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సైనికులు తిరిగి యూనివర్సిటీలో చేరినప్పుడు ఇతర విద్యార్థులను బెదిరించేందుకు ర్యాగింగ్ చేసేవారట. అక్కడ మాత్రం ఆరంభంలో చాలా వైలెంట్ గా ఉండేదట. ఇన్నేళ్లకు నేటికి ఆ దేశంలో ర్యాగింగ్ భూతం విద్యా సంస్థలో విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉన్నది. మొత్తంగా ఇది ర్యాగింగ్ చరిత్ర. ర్యాగింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అయిందట. ఈ స్టార్ట్ అవడం ఏంటంటే సరదాగా ఒకరికొకరు పరిచయం చేసుకోవడం, సరదాగా మాట్లాడుకోవడం, ఇట్లా ఉండాలి. విదేశాలలో స్టార్ట్ అయింది, మన దగ్గర కూడా ఎట్లుందో చూద్దాం ఒకసారి. 1997లో తమిళనాడు ప్రభుత్వం ర్యాగింగ్ నిషేధించింది. ఇక ర్యాగింగ్ కు వ్యతిరేకంగా చట్టం చేసినటువంటి తొలి రాష్ట్రం కూడా ఇదే. 1983లోనే కర్ణాటక కూడా ర్యాగింగ్ కు వ్యతిరేకంగా చట్టాలు చేసింది. అయితే అది ఎడ్యుకేషన్ యాక్ట్ లో భాగంగా పలు అంశాలు పేర్కొన్నది. 1995లో కూడా ఆ చట్టాన్ని మాడిఫై కూడా చేసింది. కానీ ర్యాగింగ్ పేరుతో నిరోధక చట్టం చేసిన ఘనత తమిళనాడు సొంతం చేసుకుంది. ఇక త్రిపుర 1990లో విద్యా సంస్థల చట్టంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించింది. 1997లో యాంటీ ర్యాగింగ్ చట్టాన్ని తమిళనాడు తర్వాత అదే ఏడాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అమల్లోకి వచ్చింది. 2001లో సుప్రీంకోర్టు ర్యాగింగ్ నిరోధకానికి కఠిన చర్యలు తీసుకోవాలని యూజీసీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఇక విశ్వజాగతి మిషన్ దాఖలు చేసిన పిల్ పై ఈ మేరకు తీర్పు జారీ చేసి 2009లో ఉన్నత విద్యా సంస్థలో ర్యాగింగ్ నిరోధకానికి యూజీసీ మార్గదర్శకాలు విడుదల చేసింది. 2011లో కేంద్రం ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ అమల్లోకి తెచ్చింది. కాలేజీలో ఎవరైనా విద్యార్థిని అవహేళన చేయడం, శారీరక హానితో పాటు ఇబ్బంది కలిగించేలా వ్యవహరించేలా చేస్తే వారిని చట్ట ప్రకారం శిక్ష విధించవచ్చు. కేరళ ప్రభుత్వం 1998లో తీసుకొచ్చిన ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈ కేసులో నేరం నిరూపణ అయితే 2 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10,000 జరిమానా విధించవచ్చు. ఇక మిలిటరీలోనూ ర్యాగింగ్ వ్యవస్థ వేళ్ళూనుతూనే పోయింది. అయితే ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి జనవరి 2008 నుంచి నవంబర్ 2017 వరకు ర్యాగింగ్ భరించలేక 1256 మంది క్యాడెట్స్ అకాడమీ నుంచి పారిపోయినట్టు అధికారిక లెక్కలు. అబ్బాయి అమ్మాయి లాగా రెడీ కావాలి, అమ్మాయి లాగా చేయాలంటే వాడు అవమానం తట్టుకోలేకపోయి చనిపోతారు పిల్లలు. ఇక ఏటేటా పెరుగుతున్న ఫిర్యాదులు. దేశంలో సుమారు 60% విద్యార్థులు ర్యాగింగ్ బారిన పడుతున్నారని 2015లో జేఎన్యూ చేపట్టిన అధ్యయనంలో తేలింది. 2017లో నిర్వహించిన మరో సర్వేలో 40% విద్యార్థులు ఏదో ఒక రకమైన ర్యాగింగ్ బారిన పడుతున్నారని వెల్లడైంది. ఇందులో ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులే ఎక్కువగా ఉన్నట్లుగా తేలిపోయింది. యూజీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ర్యాగింగ్ హెల్ప్ లైన్ 2021-22 విద్యా సంవత్సరంలో 582 కేసులు, 2022-23లో 858 కేసులు, 2023-24లో 1240 ఫిర్యాదులు పెంచుకుంటూనే వస్తున్నాయి. ఇక యూజీసీ ఏం చెప్తుంది? 1970లోనే కేంద్ర ప్రభుత్వం ర్యాగింగ్ ను నిషేధించింది. 1997 ఉమ్మడి రాష్ట్రంలో దీనికి సంబంధించిన చట్టం తెచ్చారు. అయినా ఎక్కడా ర్యాగింగ్ ఆగలేదు. దీంతో సుప్రీంకోర్టు అదే ఆదేశాలతో ర్యాగింగ్ నిరోధకానికి యూజీసీ మార్గదర్శకాలు విడుదల చేసింది. భౌతికంగానే కాదు, మానసికంగా వేధించిన ర్యాగింగ్ కిందికి వస్తుందని సవరణ తెచ్చింది. విశ్వవిద్యాలయాలకు, కళాశాలలకు ఏటా ర్యాగింగ్ నిరోధకానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేస్తున్నది. ర్యాగింగ్ ఘటన బయటపడగానే పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. నిందితులను హాస్టల్ లేదా విద్యా సంస్థల నుంచి బహిష్కరించవచ్చు. నేరం రుజువైతే 6 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 25,000 నుంచి ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారని. అంటే చట్టాలు చెప్తున్నాయి కానీ చట్టాలను కఠినంగా అమలు చేసే పాలకులు లేకుండా పోయింది. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్న కేస్ స్టడీ చూసుకుంటే ఒకసారి గుజరాత్లోని పఠాన్ జిల్లా తార్పూర్లో జిఎంఈఆర్ఎస్ మెడికల్ కాలేజీలో సీనియర్ ర్యాగింగ్ కు తట్టుకోలేక ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అనిల్ అనే విద్యార్థి మరణించాడు. సీనియర్లు అతడిని 3 గంటల పాటు నిలబెట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి పాపం చనిపోయాడు. మా సీనియర్ ఈ మధ్యనే జరిగింది ఇది ఘటన. మా సీనియర్ ఉండే సత్యం అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో ఉంటుంది, కాజీపేటలో. ఓకే,
సేమ్ ఇది చూస్తే ఆయన NIT లో. పొద్దున బెడ్ కిందికి పంపిస్తే ఈవినింగ్ 4 o'clock మళ్ళీ బయటికి చూసుకో తీసుకొచ్చి ఒక్కొక్కరిని ఇటువంటి తీసుకొచ్చి తొక్కాల కొడుకుని ఎవరికైనా మీకు ఒకవేళ మీ కాలేజీలో గనక లేకపోతే మీ పరిసర ప్రాంతాల్లో గనక ఎవడైనా ర్యాగింగ్కు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేయండి. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేము అనుకుంటే మాకు ఎప్పురి క్యూ న్యూస్కి సమాచారం అందించారు అని నార తీసి తోలు తీసి డోలు కడతాం వాడిని సరే చట్ట ప్రకారమే. మళ్ళా కేస్ స్టడీ ఒకసారి 4 చూద్దాం. పశ్చిమ బెంగాల్లోని జాదవ్పూర్ యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి హాస్టల్ 2వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ర్యాగింగ్ లో భాగంగా యువకుడిని నగ్నంగా ఊరేగించారని దానిని తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో 13 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ పిల్లగాడిని చేసిండ్రు నగ్నంగా, మీ ఇంట్లో కూడా నగ్నంగా చేస్తే మీ పరిస్థితి ఏంద్రా బాబు? ర్యాగింగ్ చేస్తే తీసుకునే చర్యలు ఏంటి అంటే తరగతులకు హాజరు కాకుండా సస్పెండ్ చేయొచ్చు, ఏదైనా పరీక్ష లేదా ఇతర మూల్యాంకన ప్రక్రియలో పాల్గొనకుండా డిబార్ చేయొచ్చు, ఫలితాలను నిలిపేయొచ్చు, ఏదైనా ప్రాంతీయ జాతీయ లేదా అంతర్జాతీయ మీట్లో టోర్నమెంట్ యూత్ ఫెస్టివల్ మొదలైన వాటిలో సంస్థలకు ప్రాతినిధ్యం వహించకుండా డిబార్ చేయడం, హాస్టల్ నుంచి సస్పెన్సు లేకపోతే బహిష్కరణ, అడ్మిషన్ రద్దు చేయడం, 1 నుంచి 4 సెమిస్టర్ల వరకు సంస్థ నుంచి డిస్టికేషన్ చేయడం, లేదంటే సంస్థ నుంచి బహిష్కరణ మరియు నిర్ణీత వ్యవధిలో ఏదైనా ఇతర సంస్థల్లో ప్రవేశం నుంచి డిబార్ చేయొచ్చు. ఏ కోర్సు పూర్తయిన తర్వాత ఇచ్చే సర్టిఫికెట్ మైగ్రేటరీ సర్టిఫికెట్లో ర్యాగింగ్కు సంబంధించినటువంటి రిమార్కులు ఉంటాయి. ఒక్కసారి రిమార్క్ పెడితే మీకు జీవితం మొత్తం బీగుతుంది. విద్యార్థులపైన సినిమా ప్రభావాలు. ర్యాంకింగ్ కు సినిమా వ్యామోహం కూడా ప్రభావం చూపుతుందని పలువురు చెబుతున్నారు. సీనియర్ విద్యార్థులను హీరోగా చూపుతూ కొన్ని సినిమాల్లో ర్యాగింగ్ ఘటనలు విద్యార్థులపై ప్రభావం చూపుతున్న ఘటనలు సైతం లేకపోలేదని పలువురు చెబుతున్నారు. భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకొని గ్రామీణ ప్రాంతాలు ఇతర ప్రదేశాల నుంచి చదువుకునేందుకు వస్తున్న పిల్లలు యూనివర్సిటీలు కాలేజీలు ప్రధానంగా మెడికల్ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకు ఈ ర్యాగింగ్ భూతం వీడడం లేదు. కాలేజీలో అందరూ సమానమని చెప్పేసి ప్రిన్సిపల్ చెప్తా ఉన్నాడు. కాలేజీల వాతావరణం స్వేచ్ఛాయుతంగా ఉండాలి. ఈయన నాకు మంచి బాగా క్లోజ్. ఇందులో అందరూ సమానులే. కొన్ని చోట్ల సీనియర్లు జూనియర్లు ర్యాగింగ్ పేరుతో ఇబ్బందులు పెడుతున్నట్టు చూస్తున్నాం. అయితే దీనివల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వస్తున్న కొత్త విద్యార్థుల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. వారి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని వారి పిల్లలను కాలేజీకి పంపిస్తుంటారు. ఇలా వచ్చిన వారిని ర్యాగింగ్ పేరుతో ఇబ్బంది పెడితే వారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ర్యాగింగ్ అనేది ఓ క్రూరమైన చర్య. ఇలా చేసే అర్హత ఎవరికీ లేదు. ర్యాగింగ్ అనే పెనుభూతాన్ని పక్కన పెట్టుకొని మంచి సమాజాన్ని నిర్మించలేము. దీనిపై ముందు నుంచే అవేర్నెస్ కలిగించాలి. ఈ భూతానికి ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వికృత చేష్టలతో తల్లిదండ్రుల కడుపు కోతకు మిగిల్చొద్దు. ర్యాగింగ్ జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వాలతో పాటు కాలేజీ యాజమాన్యాలపైన 1000% ఉంటుంది. యాకూబ్ మాజీ ప్రిన్సిపల్ ముంతాజ్ కాలేజ్ హైదరాబాద్ ఆయన యాకూబ్ సార్ మంచి అంటే పిల్లలు ఎట్లా ఉండాలి, తర్వాత పిల్లలకు ఎటువంటి అంటే పద్ధతి ఉండాలి, ఎట్లయితే వాళ్ళు పైకి వస్తారు, ఇటువంటి విషయాలు ఇటువంటి దాని ఏమంటారు టీచర్లు చెప్తా ఉంటారు. కాబట్టి ఏదైనా మంచి చేసుకోవడానికి మంచి నేర్చుకోవడానికి కాలేజీలోకి వెళ్ళాలి, లేకపోతే జీవితంలో పైకి రావడానికి జీవితంలో స్థిరపడడానికి తర్వాత అద్భుతంగా నిలవడానికి మార్గదర్శకంగా ఉండడానికి ఇటువంటి వాటికి కాలేజీలలో ఏరాలి. కానీ ఇట్లా ర్యాగింగ్ల పేరుతోటి ఈ లంగా కథలు వాడుకుంటా ఇదేంద్రపై ఇదంతా దీని ఏమంటే రాక్షస క్రీడ అంటారు. ఈ రాక్షస క్రీడ అంటే దాని ఏమంటారు అంటే సైకోయిజం. ఇప్పుడు సైకోయిజం అనమాట. ఆడు గుండు కొట్టిరా ఆయనకి ఇచ్చేయరా నీ అయ్యే జాగిరారా ఒక్కొక్కరిని బట్టి పండబెట్టి తొక్కాలి ఒక్కొక్కరిని కొడుకుల్ని. విద్యా సంస్థలలో కఠిన చర్యలు ఉండాలి. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటూనే కఠిన శిక్షలు విధిస్తేనే తప్ప ర్యాగింగ్ భూతం అంతమొందే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి మెడికల్ కాలేజ్ లో మనం సింపుల్ గా చెప్తాం కాలేజ్ లో అసలు ర్యాగింగే లేదండి చెప్తారు. కానీ బీభత్సమైన ర్యాగింగ్ ప్రతి మెడికల్ కాలేజ్ ప్రతి ఇంజనీరింగ్ అంటే చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. దీనికి చట్టాలు కేంద్రంలో చట్టాలు ఉన్నాయి. కానీ చట్టాలను అమలు చేసే పాలకులు ఏ రాష్ట్రాలలో కూడా పర్ఫెక్ట్ గా లేరని చెప్పుకోవచ్చు ఈ విషయం. కాబట్టి ర్యాగింగ్ పైన ప్రభుత్వంతో పాటు ఇటు కాలేజీ యాజమాన్యాలు 100% బాధ్యత వహించాలి. దాంతో పాటు ఎవరికైనా ర్యాగింగ్ కు గురైతే మీరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి. ఒకవేళ వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు అనుకుంటే పట్టించుకుంటారు వాళ్ళు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే 100% క్యూ న్యూస్ కాల్ చేయండి. వాళ్ళ పని ఏందో మనం చెప్తాం. చట్ట ప్రకారమా లేకపోతే ఇంకే ప్రకారమా 100% జరుగుతుంది. అది ఇది ఓవరాల్ గా ర్యాగింగ్ కి సంబంధించిన భారతదేశంలో ఉన్న చట్టాలు ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ర్యాగింగ్ పుట్టింది, ఎక్కడ ర్యాగింగ్ అంతమొందే ఆస్కారం ఉందా లేదా మరి ఇంకా ఇవి చూడాల్సిన అవసరం ఉంటది. ఇది ఓవరాల్ గా ర్యాగింగ్ స్టోరీ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.
qnews@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.